ఈ రెబల్ పేరు రావటానికి ఆయన ఎంత కష్టపడారో ఆ రెబల్ కాపాడటానికి దేవుడు కరెక్ట్గా ఒకటిని పంపించాడు. ఎవరు పేరు కాపాడుతారో ఆయనే పంపించారు కరెక్ట్గా. మనం ప్రభాస్ తోటి ఇంకొక విషయం నేను చెప్పాలి. ఫ్రెండ్షిప్ అంటే అంత మర్యాద ఇస్తారు. యూత్లో ఇంత క్రేజ్ వచ్చిందంటే ఊరికే రాదు. యూత్లో ఇంత క్రేజ్ వస్తుందంటే రాదు. ఎందుకంటే ఎంత ఇక్కడ నిజాయితీగా ఉన్నామో దేవుడు అంతే ఇస్తారు మనకి. సో ప్రభాస్ వంజీ ఫ్రెండ్షిప్కి అంత మర్యాద ఇస్తారు. ఈ సినిమా చేస్తున్నంతసేపు నేను ఇంతకుముందు చెప్పానండి, చాలాసార్లు అలుపు వస్తుంది, నిస్పృహ వస్తుంది అని చెప్పి. జనరల్గా డైరెక్టర్ అందరూ ఎవరన్నా తగ్గిపోతుంటే డైరెక్టర్ని పైకి లేపాలి. లేదు మనం చాలా గొప్ప సినిమా చేస్తున్నాం, మనం బ్రహ్మాండంగా చేస్తున్నాం, సూపర్ హిట్ తీస్తున్నాం అని చెప్పి డైరెక్ట్ చెప్పాలండి. బట్ ఆ డైరెక్టర్ని నిలబెట్టింది అంటే ఈ సినిమాకి, బాహుబలి సినిమాకి డైరెక్టర్ని నువ్వు చాలా గొప్ప సినిమా తీస్తున్నావు, అద్భుతమైన సినిమా తీస్తున్నావు అని నన్ను వెన్ను తట్టి నా పక్కన నిలబడి నాకు ఎనర్జీని ఇచ్చింది ప్రభాస్. ఓ రోజు వాళ్ళు మరి ఫోన్ చేసి అడగడం, మా వంశీ రావడం, ఇదే శిల్పకళా వేదికలో మొన్న ట్రైలర్ చూసి సొమ్మసిలిపోయిన వాళ్ళలో కొంతమందిలో నేను కూడా బాగా నచ్చింది. చాలా అద్భుతంగా కనిపించింది. టెక్నికాలిటీస్ కానివ్వండి, తను తీసిన విధానం కానివ్వండి, ఆ సినిమాలో పాటలు కానివ్వండి, బాగా ఇష్టమైన టెక్నీషియన్. వీటన్నిటికంటే బాగా ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి స్నేహితుడు. What about Prabhas? Prabhas is a dear friend, a loving, very, very loving person. I went and visited him on his sets. ప్రభాస్ని కౌగిలించుకుంటే చాలా బాగుంటుంది. నేను చాలామంది హీరోయిన్లు కౌగిలించుకున్నాను, వాళ్ళందరికంటే ప్రభాస్ హాకి చాలా బాగుంటుంది. సచ్ అ వెరీ పాజిటివ్ పర్సన్ ప్రభాస్. సేమ్ టైం ఈరోజు నా క్లోజ్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో ప్రభాస్ పుట్టినరోజు. I wish him all in front of you. Happy birthday, Prabhas. God bless you. బాహుబలి లాంటి ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత ప్రభాస్ గురించి ఒక ముక్క చెప్పాలి. ప్రభాస్లో ఏముందో మీకు తెలుసు, ఏం లేదో నాకు తెలుసు. ప్రభాస్లో ఏం లేదయ్యా అంటే తనకి గర్వం లేదు. మామూలుగా హీరో అయితే కొంచెం స్టైల్ కొడతా ఉండాలి. ఏ ఆడిటోరియస్ ఫంక్షన్కి వెళ్తే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని చూస్తే ఇలా ఇటు తిరుగుతూ ఉండాలి. ఇట్లాంటివన్నీ కంత్రి పనులు చేస్తూ ఉండాలి. అదే కదా హీరో అంటే. హీరోకి డెఫినేషన్ అదే అని నాకు తెలుసు మరి మొదటి నుంచి. అంటే అందరు హీరోలు కాదనుకోండి, అందులో బాగా ఇంకా ప్రభాస్కి అసలు ఏమీ చేత కాదు. ప్రభాస్ని హీరోని ఎలా అనమంటారండి? ఏమీ చేత కాదు ప్రభాస్కి. ప్రభాస్ గాడ్ బ్లెస్ యూ. కానీ ప్రభాస్లో ఏముందో మీకు తెలుసు. ప్రభాస్కి మంచి మనసు ఉంది, దైవ బలం ఉంది. 4 సంవత్సరాల పాటు దీన్ని డెడికేట్ చేసి ఇదే కాలంలో సినిమాలు చేస్తే 6-7 సినిమాలు చేసి ఉండేవాడు. ఎన్ని కోట్లు అనికేసుకుంటాడో నాకు తెలియదు. డబ్బు గురించి చూడలేదు, పేరు గురించి చూడలేదు. సినిమా మీద నమ్మకంతో అకుంఠ దీక్షలో పనిచేశాడు ప్రభాస్. థ్యాంక్ యూ ప్రభాస్, థ్యాంక్ యూ. ఒక్క మాటలో చెప్తాను, మామూలుగా నా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా నా హీరోగా చూస్తే నా పేరు హీరో ప్రభాస్. ఒక్క ముక్కలే సింపుల్గా చెప్తాను. అంటే తను ఎక్సలెంట్ గా చూడటం చాలా బాగుంటుంది, బాగా ఫైట్ అన్నింటిలో నంబర్ 1. రాజమౌళి చెప్పినట్టు పనికిరాదు. ఒక మంచి యాక్టర్, ఇవన్నీ చాలా మంచి గాయకులు. ఇవన్నిటికి మించిన తన దగ్గర గొప్ప విషయం ఉంటుంది. అదేంటంటే చాలా 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 మంచి మనిషి. నా ఫేవరెట్ హీరోనే కాదు, నా ఫేవరెట్ పర్సన్ కూడా. అంటే 52 అంటారు. అంటే ఇక్కడి నుంచి 4 ఫిగర్ వరకు 6 అడుగుల బంగారం. ఒక్క మాట ప్రభాసం చెప్పాలంటే 6 అడుగుల బంగారం నా ఫేవరెట్ హీరో. అంతే. ప్రభాస్ అన్నకి గురించి ఒకటే చెప్పాలి. యాక్చువల్లీ ఏంటంటే నేను ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న అలా ఉంటాడు, ప్రభాస్ అన్న ఇలా ఉంటాడు చాలా ఇమాజినేషన్ ఉంటాయి అనమాట. కానీ నిజం చెప్తున్నాను, నా హోల్ హార్ట్గా చెప్తున్నాను, ప్రభాస్ అన్న మీ అందరి తరపున నేను మీలాగా ఒక ఫ్యాన్గా చెప్తాను. ప్రభాస్ అన్న సూపర్.
నేనేదో అన్న పక్కన ఉన్నాడని చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ప్రభాస్ అన్నని డార్లింగ్ డార్లింగ్ అంటారంటే ఎందుకంటే నాకు అర్థమయ్యేది కాదు యాక్చువల్లీ. ఎందుకంటే నిజంగా ఆయన డార్లింగే.